రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుంది అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి ఈ వార్త. తెలంగాణ లూజెస్ ₹1700 crore సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ బై ప్రీమియర్ ఎనర్జీ టు ఆంధ్రప్రదేశ్. ఇది కార్నింగ్ గ్లాస్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. ప్రభుత్వం మారంగానే ఈ 1000 కోట్ల పెట్టుబడి కార్నింగ్ కంపెనీ చెన్నైకి తరలిపోయింది. కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ 2850 కోట్లు తెలంగాణలో పెడదామని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో రావిర్యాలలో భూమి కూడా వాళ్ళు చూసుకున్నారు. అట్లాంటి కంపెనీ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు కొలువు తీరంగానే ఇది కూడా గుజరాత్ కి తరలిపోయింది. అమరరాజా బ్యాటరీస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సహకరించకపోతే మా పెట్టుబడులు తెలంగాణ బయటికి వేరే రాష్ట్రాల్లోకి మేము తీసుకెళ్తాము అని క్రిస్టల్ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కొలువు తీరినాక మల్టీనేషనల్ కంపెనీస్ తెలంగాణలో పెట్టుబడులు పెడతాము అని అనౌన్స్ చేసి గతంలో ఎంఓయూలు చేసుకొని భూమి అలకేట్ అయినాక ప్రభుత్వం మారంగానే ఎందుకు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు?